ఎప్పుడైనా శాలిగ్రామం గురించి విన్నారా? ఇది సాధారణ రాయి మాత్రం కాదు, ఇది శ్రీ మహావిష్ణు స్వరూపం. ఈ పవిత్ర శిలలన్నీ ఒకే చోట దొరుకుతాయి, అదే గండకీ నదిలో. కానీ ఆ నదిలో ఇవి ఎందుకు పుడతాయో తెలుసా? దాని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఎప్పుడో కృతయుగంలో గండకి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె సౌందర్యానికి ప్రపంచం మొత్తం మంత్రముగ్ధమయ్యేది. ధనవంతులు, రాజులు అందరూ ఆమెను పొందాలని ఆశపడేవారు. కానీ గండకి ఒక్కరిని కూడా సులభంగా అంగీకరించేది కాదు. ఆమె మనసు పవిత్రం, ఆమె నమ్మకం దృఢం. ఆమెను మార్చాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ విజయవంతం కాలేదు. ఆమె నిజమైన ప్రేమను, నిజమైన భర్తను కోరుకుంది. ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు రూపంలో ఆమెను పరీక్షించాలనుకున్నాడు. అతను గండకి వద్దకు వచ్చాడు. శరీరం అంతా పుండ్లు, దుర్వాసనతో నిండిపోయి ఉన్న గండకి అసహించుకోలేదు. ఆమె ప్రేమతో ఆయనకు స్నానం చేయించింది, తైలంతో చర్మానికి రాసింది, భోజనం పెట్టింది. అదే పాత్రలో తాను కూడా తిన్నది. అయితే రాత్రికి రాత్రే ఆ వ్యాధిగ్రస్తుడు మరణించాడు. అప్పటి ఆచారం ప్రకారం గండకి తన భర్తతో సగమనానికి సిద్ధమైంది. తల్లి, బంధువులు అడ్డుకున్నా ఆమె ఆగలేదు. తన సంపద అంతా పేదవారికి ఇచ్చి చితిపైకి ఎక్కింది. తర్వాత అద్భుతం జరిగిపోయింది. అగ్ని జ్వాలలోంచి మల్లెపూల వర్షం కురిసింది. అక్కడ లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆమె నిష్ఠ చూసి నారాయణుడు చలించిపోయాడు. ఏం వరం కావాలి అని అడిగాడు. గండకి చెప్పింది, నాకు ధనం వద్దు, మోక్షం వద్దు, మీరు నా గర్భంలో పుత్ర రూపంగా పుడితే చాలు. శ్రీమన్నారాయణుడు సంతోషించి వరం ఇచ్చాడు. తర్వాత జన్మలో గండకి నదిగా పుట్టింది. ఆమె గర్భంలో శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ రూపంలో స్థిరపడ్డాడు. అందుకే ఇవాళ గండకీ నదిలో లభించే ప్రతి శాలిగ్రామం విష్ణు స్వరూపమే అని మనం పూజిస్తాం. ఇది సాధారణ కథ కాదు మిత్రులారా, ఇది ఒక భక్తి, విశ్వాసం, పవిత్రకు గుర్తు. గండకీ తల్లి పవిత్రతోనే శాలిగ్రామం పుట్టింది. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు.